హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన రెసిపీ ఆలూ ఫ్రై. ఈజీ వేలో సింపుల్ గా ప్రిపేర్ చేసుకోగలిగే ఈ బంగాళదుంప ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్, రసం, పప్పుచారులో సైడ్ డిష్ గా అయితే సూపర్ గా ఉంటుంది. ఇందుకోసం 250 గ్రాముల బంగాళదుంపల్ని చిన్న పీసెస్ గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్ లో శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలూ క్యూబ్స్ ను వేసుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటూ లోపలికల్లా ఉడికే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటేనే రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వస్తుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక ఈ ఆలూ క్యూబ్స్ ను ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు, 2 ఎండుమిర్చి వేసుకొని సన్నటి సెగ మీద గింజ లోపలికల్లా వేగే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేగినటువంటి ఈ దినుసుల్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారినటువంటి ఆ పప్పు దినుసుల్ని ఫైన్ గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని సన్నటి సెగ మీద దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ ను సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని సన్నటి సెగ మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త మెత్తబడ్డాక అందులో 7-8 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకున్నాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకొని కలుపుకున్నాక అందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో గుప్పెడు కొత్తిమీర తరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ను అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, వేడివేడి బంగాళదుంప ఫ్రై రెడీ. సూపర్ టేస్టీగా స్పైసీగా ఉంటుంది. ఈ రెసిపీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.